హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ బోన్లెస్ చికెన్ తీసుకొచ్చి నీట్గా కడిగి ఆయిల్ లేకుండా డీప్గా వితౌట్ ఆయిల్ తోటి ఫ్రై చేయాలి. ఆయిల్ అంతా అయిపోయిన తర్వాత డీప్ ఫ్రై అవుతుంది. చూసారు కదా, ఇలానే వితౌట్ ఆయిల్ మొత్తం అయిపోయేలాగా డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్లో వేసుకొని మళ్ళీ ఒకసారి డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై అవుతుంది, చూసారు కదండి. సేమ్ ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేస్తూనే ఉండాలి. గోల్డెన్ బ్రౌన్ కొంత టైం పడుతుంది. ఒక 10 to 15 మినిట్స్ వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వస్తుంది. అప్పుడప్పుడు మధ్య మధ్యలో మనం దీన్ని కలుపుతూ ఉండాలి, లేదంటే కంప్లీట్ కింద అతుక్కుపోతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, కొంచెం క్రిస్పీగా అవుతుంది కదా. అలానే డీప్ ఫ్రై చేస్తూనే ఉండాలి. నాకైతే 15 మినిట్స్ పట్టిందండి టోటల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడానికి. టోటల్ డీప్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఆ చికెన్ని మొత్తం తీసేసి ఆ మిగిలిన ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి కొంత. అది కొంత ఫ్రై అయిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే ప్యాన్కి అతుక్కోపోతుంది. మొత్తం డిజాల్వ్ అయ్యేదాకా కలపాలి. అందులోనే మళ్ళీ ఫ్రై చేసుకున్న చికెన్ యాడ్ చేసి తగినంత కారం, గరం మసాలా యాడ్ చేసి కలపాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత లెమన్ జ్యూస్ తీసుకోవాలి. టోటల్ కూల్ అయిన దాంట్లో లెమన్ జ్యూస్ మిక్స్ చేయాలి. ఇంతే, గుమగుమలాడే మన చికెన్ పచ్చడి రెడీ అవుతుంది. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.